ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మామయ్య. ఇదేమిటి ఎముకలు విరిగితే పటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బంబ్ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బంబ్ చిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టమేంటరా దాని మాట వినటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నో ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటే ఎలా? నేరం చేసింది వాడు కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు. ఇదే కోర్టు. చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడుండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడుండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడుండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. బయట పంపించు. ఇక్కడ కూర్చోకూడదు, తప్పు. తప్ప ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి వస్తుందయ్యా ఈ పద్ధతి. వెళ్ళరా. కలెక్టర్ గారు, ఒక్క పూట ఆవిడ కడుపు మండిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఇక్కడికి వచ్చి పడతారు. సర్కిల్ గారా, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. నమస్తే. శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 7 ఏళ్లైనా చిచ్చపొడుద్దా? ఈలోగా నోరు మూసుకో, గుండెకి సచ్చావనుకుంటారు. మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు. ముయ్ ఏంటలా చూస్తున్నారు? మీరు అరదండాలు వేయిస్తే నేను దండేశానంటానా? మీరు తెగించి తప్పుడు కేసు పెట్టగాలండి, నేను బరి తెగించి దండేస్తే తప్ప? ఇంకా ఎందుకయ్యా అలా గుట్లప్పగించి చూస్తావు? లోపలి కూడా. ఆగండి ఆగండి, ఈ ఒక్క సీన్ కూడా చూసేళ్ళండి. అమ్మో, కరెంటు పాస్ అయితే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి. నేను చెప్పలేను దొరా. 20 ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నా. ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక. నా కొడుకు కోసం నేను చస్తాను. నేను చెప్పను. ఏంటయ్యా ఆడుతూ ఆటలు? చంపే. చేపల చెరులో పడేరా. పాపం 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈత రానోడు చెరువులో దిగడం వేడు బావా. అదే పాపం. దుర్యోధన గారు, నాకు తెలియక అడుగుతానండి. చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి ఏంటంటే? గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు, ఖర్చునే భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా. వీడు లేలే. అబ్బా ఏంటే నువ్వు గాని ఆ భీముడిని పనిలో పెట్టావా? నేనెందుకు పనిలో పెట్టానే? అక్కడ పని చేస్తున్నాడు. రండి. రే భీముడు, ఆ గేదెలు కుడి తట్టేశానండి. నిన్నెవరు పెట్టాడు రా పనిలో? రూల్స్ అండి. రూల్సా? 6వ క్లాసుకి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పోటెత్తారండి.
ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలేరోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చెయ్యాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా? అక్కర్లేదు, మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీరు క్యాన్సిల్ చేశారు. భలేటోరండి, అట కుదరదండి. ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మన పీక్కు తింటానికి మన పచ్చడి చేరాడు తల్లి చెల్లి. మొయ్యిరా. అది కాదురా. నేను ఎన్నంటే ఎన్నండి. ఓ అయ్యో, నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి తప్పు? అయ్య బాబు ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం? ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటి? ఏంటిది? అయ్యో, అబ్బా అబ్బా ఐ, అబ్బా ఏమిటి? ఏమిటి ఇదంతా? ఏమిటిది? కానీ అయ్యో, ఏంటండి? హారతి గై కొనుమా. నాన్న, ఏమిటి తతంగమంట? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. ఆ? మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, చేస్తారు. అప్పుడు దొన్నపోతుని వేస్తాం కదండి, చేస్తారు. ఇట్టాగే పూజలు చేస్తామండి. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు భీముడు. మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే, 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. బావా, రేపు పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్రం గిర్రున తిరుగుతుంది. నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బింబేలు పడిపోతావేంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గాడు నన్ను చొప్పుట పెట్టరా, నాకు నేను చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటర్. ఎందలకు? ఎందుకంటే ఆ. ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, చావచ్చు. రైలు కింద తరగా పెట్టి చావచ్చు, చావచ్చు. ఎలుకల మంది చావచ్చు. చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైలెంట్ మింగి ఫట్టక్ మంది చచ్చిపోవచ్చు. చచ్చిపోతాను. కానీ ఆడి నిన్ను చంపాలనుకున్నాను అనుకో, ఓ. ఇప్పుడు పిచ్చి కుక్కను తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను. ఆ, నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, ఆ. వెనకాల తరుగుతా ఉంటారు, తరుగుతుంటారు. చేతిలో బరిసి ఉంటది. ఆ. అది పరిగెడుతుంటది, ఆ. వెనకాల తరుగుతుంటారు, ఆ. చేతిలో బరిసి ఉంటది. అందుబాటులోకి రాగానే కసక్కే, కసక్కే. శివాజీ గారు మా భావన చేయడానికి పందెం. పందెమా? ఎంతైనా పందెమా? అంతే. ఎంతైనా పందెమా? ఎంతైనా. అయితే 5 రూపాయలు వేసుకో. అయ్యో, ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు, 5 రూపాయల 50 పందాలేసుకున్న లెవెల్కు దిగజారిపోయిందా? ఈ టెన్షన్ నేను భరించలేను. ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో, బతుకుంటే రేపు కలుద్దాం. హెడ్ హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా అని. ఆ, అర నిమిషములు 5 రూపాయల 50 నుంచి నా తలకాయ వెల గోలికాయ లెవెల్ కు పడిపోయింది. హతవిధి. బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీస్తాడని పిల్లలు గోలికాయలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడికూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు, ఆయ్. ఆ కోడి ఎగురు పట్టా. చేస్తున్నానండి. ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆగు. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆసాల కూర నేను తింటాం ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిల్ల పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. నువ్వు నోరు మూయి. తినరా. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో.
వాడు కోడి మెడలు వాటి తొడలు కచ్చకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపమను. తిననీరా ఆ. ఇంకో ముక్క తినని. ఇంకా తిన్న తర్వాత మన మిగిలిది ఏమిటి? చీకేసిన ఎముకలు పీకేసిన బొచ్చు తప్ప. విషం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుట్టే ఈ పాటికి చావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. ఏమిటో మొత్తం తినేశావమ్మా? పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు. పీకి ఒక పీక్ త్రేచాడు. లాలా తిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా నాకేశాడు. అపరా నీ కాగ్గోలా, రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. కేసు పెడదామా? చిచ్చి, నీ పరువేం కావాలి? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా. మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం. మా ఊళ్ళో ముస్లింలే లేరే. పోనీ పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా ఆ కుర్రాడే కోసాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే? వాళ్ళు మా వాణ్ణి చంపేస్తారు మహాప్రభో అంటే ఈ సలహాలేమిటండి? అయితే ఒకే ఒక్క ఐడియా ఉంది. దాంతో టాకు మారిపోద్ది. రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరిడి చెల్లిపోద్ది. కాకపోతే చెల్లెలే అని ఆలోచిస్తున్నాను. ప్రాణం పోయే కాడ చెల్లెలు అనుకుంటేలా? అంతేనా? ఉమ్. ఉమ్. తప్పులు చేస్తున్నారని నోళ్లు పారేసుకుంటున్నా ఆ రాజ్యలక్ష్మి ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు వచ్చింది. వంకర మాటలు ఎందుకు? తిన్నగా చెప్పు. తిన్నగా తలుపులు తీసుకుని లోపలికి వెళితే నీ కూతురు మా అన్నయ్య కొడుకు సూరితో కొలుకుతూ కనిపిస్తుంది. నా పెళ్ళాం నిజం చెబితే చెయ్యి చేసుకుంటావా? ఆ చెయ్యి విరిచేస్తే ఏం చేస్తావే? నీ తలకాయ తీసుకుపోతా. ఫు! నీ చెల్లెలు లోపల కులుకుతోందో లేదో తేల్చుకోరా. అమ్మ సుధా, సుధా, అమ్మ సుధా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి. ఆ సూరిబాబు సుధమ్మని పొద్దుకూరికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నేను కళ్ళారా చూశాను. పోవే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అబద్ధం. గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు పుత్రుడు ఉండకూడదేంటి? ఏయ్, ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడనుకున్నాను. ఇవాళ నువ్వు చస్తావనుకోలేదు. వాడి మీద చెయ్యి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు. బూడిదే మిగులుతుంది. ఏంట్రా ఈ కూసింది? నిన్ను మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపినా నిందపడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని. అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు వివరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలీదట? చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? అతను బలవంతంగా తీసుకెళ్ళాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి? నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు,
అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు. నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా. వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. చూసిన సాక్షి వద్దని సోహన్ అడుగుతారండి. సూర్యకాంతాయ నమః. స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా. సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఛీ, 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 ఈ ఈగలు 300 ఇప్పిస్తే ఇవి ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. ఈగలు చెప్పుకుంటే ఈగలకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి, ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? పంపతీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా. వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో, కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అబ్బే లేదు, ఓ కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా, జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు, బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి వాడిని తనకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ ఇద్దరు తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టదు. ఆ పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మిని అవమానించి బయటకు గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నేను కొట్టానా? నేను కొట్టానా? నేను కొట్టానా? నువ్వు కొట్టలేదు, నువ్వు కొట్టలేదు, నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా, తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు. కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు.
ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట వెళ్ళి వెళ్ళా కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే అయ్యా అయ్యో వద్దండి వాడు పెద్ద రవిడి. ఆగండి. కూడా ఉన్నాడు సరుకుంచుకొని లేదన్నా. బాబా వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను నన్ను మాత్రం చెప్పొద్దు 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 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. ఈగలు ఒకటి కదలదు లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడరా నువ్వు? ఉల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. అరే ఎన్ని దినాలు పైసలు వేయకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని. కాదు ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచలేముంది? వద్దు సార్ వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే. చూపి. గట్లా చూస్తావే. నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. మీ ఇల్లు ఇంకా ముందు కదా. అన్నదా ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గువి. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య, బుజ్జి. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో, లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. చదువు ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రై, మీ నాన్న ఎక్కడా? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాం. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక,
నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హార్లిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే ఆ, పార్వతి హార్లిక్స్ తీసుకో. నీకెందుకు అక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వెళ్ళి తీమా. అసలు నియమనంగానే మీరు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోసం దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలెత్తిపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి.